కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి రెండు అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ది మనం చూసినట్టయితే కాకినాడ పోర్ట్ ఇష్యూ. అరబిందో వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దక్కించుకున్నారు, ఏ విధంగా బెదిరించి మొత్తాన్ని లాక్కున్నారనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తోంది. సో మరి వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు అరబిందో వాళ్ళ మీద, వాళ్ళ వెనక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద, సాయిరెడ్డి మీద, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా, తీసుకోగలదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఆ తర్వాత నంబర్ 2, రామ్ గోపాలవరం ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ కాలేదు అన్న దాని మీద కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు, కొన్ని అంటే చెప్తే మనకే నవ్వొస్తుంది, అలాంటి విషయాలు అయితే బయటపడుతున్నాయి. ఆసక్తికరమైన అంశాలు బయటపడు, మీకు కూడా తెలుసు అది. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ కాకినాడ పోర్టు అంశం, ఈ లాక్కున్నటువంటి తీరు విధానం ఎలా చూడాలి, ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న ఆయన ఎన్నికల్లో దిగిపోయే వరకు, అంటే ఎన్నికల్లో ప్రజల చేత దింపివేయబడే వరకు పదే వాళ్ళు ఏం చెప్తా వచ్చారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం మేము అని చెప్పాను. మరి అంటే పెట్టుబడులను ఆకర్షించడంలో, లేదు వ్యాపారస్తులకి ప్రభుత్వపరమైన ఫెసిలిటేషన్ చేసే విషయంలో, ఆ యాంబియన్స్ మెయింటైన్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టామని చెప్పుకున్నారు. అయితే వాస్తవ రూపం ఏంటి? మనకు ఒక స్పష్టత ఉంది, ప్రజలకు కూడా ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే అమరావతి అభివృద్ధికి కాన్సెప్ట్లైజ్ చేసిన సింగపూర్ కన్సార్టియంని ఎలగొట్టారు. అమర్ రాజా బ్యాటరీస్ని మూసేయించే ప్రయత్నం చేశారు. జువారీ సిమెంట్స్ని మూసేయించే ప్రయత్నం చేశారు. ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ రామాయపట్నం నుంచి తరలిపోయింది. లూలుని తరిమేశారు. అదానీ డేటా సెంటర్ను కూడా ఇవాళ ఏ అదానీనైతే సంకనెక్కించుకొని ముద్దాడుతూ వచ్చారో అదే అదానీ డేటా సెంటర్ని తొలుత క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆ పెట్టుబడిలో 20% పెట్టుబడికే ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఇట్లా పారిశ్రామికవేత్తలకి ప్రతికూలమైన నిర్ణయాలే తీసుకున్నారు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశారు. ప్రాజెక్టుల టెండర్లను రివర్స్ టెండర్ పేరిట సజావుగా జరుగుతున్న టెండర్లను రద్దు చేశారు. కాబట్టి ఒక డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ తోటే ప్రభుత్వం తన విధానాన్ని డిఫైన్ చేసుకుంది. దాని పర్యవసానం రాష్ట్రం వైపు ఏ పారిశ్రామికవేత్త కూడా తొంగి చూడని పరిస్థితి చూసాం మనం. సరే, బయట నుంచి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించలేకపోయారు. రాష్ట్రంలో నెలకొల్పబడి ఉన్న సంస్థలనైనా సరే సజావుగా సాగనిచ్చారా అంటే ఇప్పుడు ఈ కాకినాడ సీపోర్ట్స్ ఉదంతం, కాకినాడ డీప్ వాటర్ పోర్టు యాజమాన్యాన్ని దౌర్జన్యంగా ఆ యాజమాన్యాన్ని అన్యాక్రాంతం చేసుకున్నారు, తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు అని వచ్చిన వార్తల్లో ఖచ్చితంగా ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి దీంట్లో. ఒకటి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి తన పాలనా హయాంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత కట్టబెట్టబడిన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్న వ్యాపారాలని, పరిశ్రమల్ని, పోర్టులు లాంటి యాజమాన్యాలని బెదిరించి, భయపెట్టి తమకి నచ్చిన వాళ్ళకి కట్టబెట్టించుకున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఇదొకటి. రెండోది, వైవి సుబ్బారెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కజిన్, ఆయనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే కోరుతున్నాడు ఈ పోర్టు యాజమాన్యం తనకు కావాలని అని చెప్పినట్టుగా సిఐడికి కేవీ రావు గారు ఇచ్చిన ఫిర్యాదులో నమోదయ్యింది. కానీ డాక్యుమెంటేషన్ వచ్చేటప్పటికి అరవిందో వాళ్ళ పేరు మీద చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అరవిందో వాళ్ళని ఒక నామినల్గా తీసుకొచ్చి అడ్డం పెట్టినట్టుగా భావించాలి మనం. ఇక్కడ పార్లమెంటు ద్వారా బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చారు. 100% ఆ చట్టం కూడా వర్తిస్తుంది ఇందులో. ఖచ్చితంగా
ఎందుకనంటే అరవిందో వాళ్ళు కేవీ రావు గారిని కాకినాడ సీపోర్ట్స్ యాజమాన్యాన్ని కన్సల్ట్ అవ్వలేదు. కాకినాడ సీపోర్ట్స్ యాజమాన్యం అరవిందో వాళ్ళతోటి డీల్ మాట్లాడుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరిట విక్రాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు, అతను కేవీ రావు గారిని అప్రోచ్ అయ్యాడు. మధ్యలో విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆనాడు వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అతను కేవీ రావు గారికి ఫోన్ చేసి మీరు విక్రాంత్ రెడ్డిని కలవండి అని చెప్పని ఆదేశించాడు. అంటే ఇక్కడ అసలు అరవిందో వాళ్ళని వీళ్ళు తెచ్చిపెట్టారు మధ్యలో ఫర్ ది సేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంటే 100% ఇవాళ అరవిందో అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బినామీ సంస్థగా పనిచేస్తుంది. ఈ అంశంతో ధృవీకరణ అయిపోయింది. ఆ చట్టం కూడా వర్తిస్తుంది దీనికి. తర్వాత నిన్నటి వరకు ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అంటే ప్రజలలో ఒక భయోత్పాతాలు సృష్టించబడ్డాయి. కారణం ఏంటి అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఆ ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ మెయింటైన్ చేసే అతను ఎవరి ఆస్తినైనా సరే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ చేయడానికి ఆస్కారం ఉంది. ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి తద్వారా ఆస్తులు పంచాయతీలు నిర్వహిస్తారు, అన్యాక్రాంతం అయిపోతాయి. కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించుకున్న ఆస్తుల మీద హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని చెప్పని మనం చాలా విస్తృతంగా చర్చించాం. అది ప్రజలు కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి ఎక్కడెక్కడున్న ఓటరు కూడా ఆంధ్రప్రదేశ్కి తరలొచ్చి మన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేదు అని చెప్పని ప్రజలు అంతగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగాన్ని గుర్తించి ఓడించారు కదా. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది అని చెప్పని ప్రజలు భయపడ్డారు. దాన్ని పోర్టు యాజమాన్యాన్ని బెదిరించి తమ పాదాక్రాంతం చేసుకోవడం ద్వారా ఆల్రెడీ రుజువు చేశారు. అవును. అదే జగన్మోహన్ రెడ్డి కనుక గెలుచున్నట్టయితే కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం ఎలా అయితే కేవీ రావు గారి దగ్గర నుంచి అరవిందో వాళ్ళకి చేతులు మారిందో అదేవిధంగా ప్రజల ఆస్తులు కూడా ఇంత యథేచ్ఛగా దోపిడీ చేసేసి ఉండేవాళ్ళు. అవును. ప్రజలు చాలా వైజ్ డెసిషన్ తీసుకొని వీళ్ళని ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగనివ్వడానికి వీల్లేదు అని చెప్పని ఒక స్పష్టతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ లేకుంటే ఇవాళ ప్రజల ఆస్తులకు కూడా ఇవే గతి పట్టుండేవి. ఎంత ధైర్యం విక్రాంత్ రెడ్డికి. దానికి ఏం చేశారు వీళ్ళు చాలా తెలివిగా, ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఫ్రేమ్ చేయడం కోసం ఒక థర్డ్ పార్టీ ఆడిట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్లో తప్పు జరిగినట్టుగా నిర్ధారణ చేసినట్టు ఒక తప్పుడు రిపోర్టును పట్టుకొచ్చారో ఇప్పుడు కూడా అంటే వీళ్ళకి అలవాటైపోయిన ప్రక్రియ ఇది. విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా, ఒక దొంగ లెక్కలు రాసేవాడు. ఆ విజయసాయి రెడ్డి అక్యూజ్ నెంబర్ 2, ఈ కేసులో కూడా అక్యూజ్ నెంబర్ 2నే. ఆ పార్టీలో కూడా సెకండ్ పొజిషన్ అవుతుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ పర్యవేక్షకుడు. కాబట్టి ఇవాళ ఆ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఏ మోడస్ అయితే అమలుపరిచాడో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలని పేపర్ మీద ఉండగానే అవి వాస్తవ రూపంగా కంపెనీలకి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టకముందే షేర్ వాల్యూని వాళ్ళకి ఇష్టం వచ్చిన స్థాయికి ఎస్కలేట్ చేసి పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు రప్పించుకున్నారో అదే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కోసం కూడా ఒక ఆడిట్ సంస్థను మేనేజ్ చేసి ఆ ఆడిట్ సంస్థ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా వాళ్ళకి వాళ్ళే నిర్ధారణ చేసి ఆయన అరెస్ట్ చేశారు. అదే విధానాన్ని కొనసాగిస్తే ఇప్పుడు కూడా ఏం చేశారు, శ్రీధర్ అండ్ సంతానం అని చెప్పని ఒక ఆడిట్ సంస్థని, ఆ ఆడిట్ సంస్థ ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించి వీళ్ళే ఆ రిపోర్ట్ ద్వారా ఈ కాకినాడ సీపోర్ట్స్లో ఈ కేవీ రావు గారి యాజమాన్యంలో 995 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టారు. అంటే 1999లో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ సీపోర్ట్స్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 22% ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. యథావిధిగా చెల్లిస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, మీరు చెల్లిస్తున్నది తక్కువ చెల్లిస్తున్నారు, అక్కడ వాస్తవంగా జరిగిన వ్యాపారం ఇంకా ఎక్కువ ఉంది, కాబట్టి మీరు ప్రభుత్వాన్ని మోసం చేశారు,
1000 కోట్ల రూపాయల దాకా మీరు బకాయిలు పెట్టారు ప్రభుత్వానికి, మీరు ఇప్పుడు ఈ 1000 కోట్లు చెల్లిస్తారా లేదా? లేదు అని అంటే చీటింగ్ చేసినందుకు మీ కుటుంబం మొత్తాన్ని జైలు పాలు చేస్తాం. వాళ్ళు మొత్తుకున్నారు లబోదిబం అని చెప్పని. మేము మోసం చేయటం ఏంటయ్యా, మేము చాలా ట్రాన్స్పరెంట్గా వ్యాపారం చేశాము, మేము మోసం చేసే వ్యక్తులం కాదు అని చెప్పని వీళ్ళేంటంటే ఏదో దీని గురించి పంచాయతీ అనుకొని దీని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ పంచాయతీ ఇది కాదు. వీళ్ళ చేత ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టించుకోవటం కాదు. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టించుకుంటే వాళ్ళకేం వస్తుంది? అంతే కదా. వాళ్ళు ఆ గుడ్లు తినడానికి కూర్చోలే, వాళ్ళు ఆ గుడ్లు పెట్టే బాధనే మింగేయాలని చెప్పని కాసు కూర్చొని ఉన్నారు. అవును. కాబట్టి మెల్లగా అసలు భాగవతం బయట పెట్టారు. మాస్టరు మీరు ఏదో ట్యాక్సులు గీక్సులు అనుకుంటున్నారు, మా ఎజెండా అది కాదు. ఇదిగో ఈ రిపోర్ట్ ఎదురుగా ఉంది, దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని లోపలికి పంపించాలా అని చెప్పని అట్లా పెండింగ్ పెట్టారు. ఈయన ఇంటా ఉన్నాడు ఏంటి నెక్స్ట్ అని చెప్పని. లేదు అని అంటే ఆ పోర్టు యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలంట, నువ్వు సంతకాలు పెట్టి వెళ్ళిపో, ఊరకేం వదిలే నీకు కొన్ని డబ్బులు ఇస్తాం. సరే ఈయనేమనుకుంటాడు అంటే అక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, మామూలు ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే ప్రభుత్వం, పాలకులైతే వీళ్ళు కూడా భయపడరు, అవసరమైతే న్యాయస్థానాలను అప్రోచ్ అవుతారు. కానీ అక్కడ ఉన్నది ఒక రూత్లెస్ వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ పర్యవసానం ఏంటి అనేది చాలా సందర్భాల్లో చాలామంది అంశాలు, అంటే వివేకానంద రెడ్డి గారు లాంటి అంశాలు నిర్ధారణ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళతో ఘర్షణపూరితంగా ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు ఒక వైట్ కలర్ వ్యాపారస్తులకు ఉండవు. ఖచ్చితంగా ఆ విధమైన ఘర్షణ కోరుకోరు వాళ్ళు. ఇప్పుడు అంతటి స్థాయి ఆస్తిపాస్తులు వ్యాపారాలు సంపాదించుకున్న తర్వాత లైఫ్ కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటారు కదా ఎవరైనా కూడా. ఖచ్చితంగా. పైగా వాళ్ళు చేస్తున్న వ్యాపారం ద్వారా సంవత్సరానికి 420 కోట్ల నుంచి 570 కోట్ల వరకు రెవెన్యూ వస్తూ ఉంది. వీళ్ళ ప్రపోర్షను 41% అనుకుంటే ఈ 41% మీద కూడా సంవత్సరానికి 200 కోట్ల వరకు వాళ్ళకి ప్రాఫిటే వస్తూ ఉంటుంది, ఆదాయమే వస్తూ ఉంటుంది. ఆ కంపెనీలో 240 కోట్ల రూపాయలు క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయంట. అంటే ఒక స్టేబుల్గా వెల్దీగా ఉన్న కంపెనీ కాబట్టే ఇలా కన్నుబడింది. ఆ కన్నుబడి దాన్ని కొట్టేయడం కోసం మాస్టర్ ప్లాన్ రచించారు. ఆ రచించి మెల్లగా బయటపెట్టారు అసలు ఎజెండా ఇది. సరే ఎట్లా, నీకు వేరే మార్గాంతరం లేదు, మేము ఒప్పందానికి రెడీ చేస్తున్నాం, నువ్వు సంతకాలు పెట్టి వెళ్ళిపోవటమే. అంటే ఒక రకంగా ఏం చెప్పుంటారంటే, మనం కొంచెం పాలిష్డ్గా మాట్లాడుకున్నా కూడా నీకు వేరే ఆప్షన్ లేదు, మూసుకొని సంతకం పెడతావా లేదా, లేకపోతే మీ కుటుంబాన్ని మొత్తాన్ని బొక్కలు వేయమంటావా, ఇట్లాగే మాట్లాడుంటారు. మరి గ్రామీణ ప్రాంతం నుంచి పల్నాడులో ఒక పల్లెటూరు నుంచి గుంటూరులో చదువుకొని ఇవాళ ఈ స్థాయికి ఎమర్జ్ అయిన ఒక వ్యాపారవేత్త ఈ విధమైన ఒక ప్రభుత్వంతో ఘర్షణ పడగలిగే శక్తి సామర్థ్యాలు అందరికి ఉండవు కదా. మీ కాలేజే కదా. నేను చెప్తా అది కూడా. కేవీ రావు గారు మా కాలేజ్, అంటే నేను చదివిన గుంటూరు జేకేఎస్ కాలేజీలోనే మాకు చాలా సూపర్ సీనియర్ ఆయన. ఇక్కడ ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటి అంటే, ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా మా కాలేజే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ జీవి ఆంజనేయులు గారు కూడా మా కాలేజే. 2018లో మా కాలేజ్ గోల్డెన్ జూబ్లీ జరిగింది. ఆ గోల్డెన్ జూబ్లీ జరిగినప్పుడు మన కాలేజీకి సంబంధించిన ఒక పూర్వ విద్యార్థి ఇవాళ కాకినాడ పోర్టు ట్రస్ట్ యజమానిగా ఉన్నారు అని చెప్పని మేమందరం చాలా గర్వకారణంగా చెప్పుకున్నాం. సహజంగా 50 సంవత్సరాల పూర్వ విద్యార్థుల గురించి చర్చ వస్తుంది కదా. ఖచ్చితంగా మన కాలేజీలో ఎవరెవరు ఏ స్థాయికి ఎమర్జ్ అయ్యారు అని చెప్పని మాట్లాడుకుంటాం కదా. రాజమండ్రికి సంబంధించిన రౌతు సూర్యప్రకాశ్రావు గారు, ఆయన మా కాలేజే. జీవి ఆంజనేయులు గారు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, అప్పుడు డీజీపీగా ఉన్న మాలకొండయ్య గారు, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు, ఫీనిక్స్ కన్స్ట్రక్షన్స్ చుక్కపల్లి సురేష్ గారు, అప్పుడు కృష్ణపట్నం పోర్టు సీఈఓగా ఉన్న అనిల్ గారు, ఇట్లా చాలామంది ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగింది. ఆ పూర్వ విద్యార్థి సంఘానికి 25 లక్షల రూపాయల కంట్రిబ్యూషన్ ఇచ్చాడు. మరుసటి సంవత్సరం
అంటే 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ జరిగిన కార్యక్రమానికి ఈయన కూడా వచ్చారు. నేను కూడా అటెండ్ అయ్యా ఆ కార్యక్రమానికి. నేను చాలా సమీపంగా చూసా ఆయన. నేను నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు కానీ 25 లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ ఇచ్చారు ఆయన. మరి అటువంటి కష్టం మీద ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని నిలువున గొంతుకొచ్చి చంపేసినట్టుగా నువ్వు ఇస్తావా చస్తావా? మనకి ముంబైలో కిడ్నాప్ల గురించి వింటూ ఉంటాం. కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ ఎంత అని ఫిక్స్ చేస్తారు, ఇచ్చేయాల్సిందే అని. గతంలో మనం అపహరణ అని చెప్పని అజయ్ దేవగణ్ది బీహార్ కిడ్నాప్ల గురించి ఒక సినిమా విన్నాం మనం. ఓకే. అక్కడ పొలిటికల్ నాయకులే ఆర్థికంగా కొంచెం స్తోమత ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేయించేసి డబ్బులు వసూలు చేయటం. దానికి దీనికి ఏం తేడా లేదు. అంతే కదా. ఇవాళ మా దగ్గర అధికారం ఉంది, నేను బొక్కలేయాలా, నీ ఆస్తి రాసిస్తావా? ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆయన కూడా ఒక నిమిషం, ఇక్కడ జరిగింది ఏంటి అంటే అసలు ఆ జరిగిన దోపిడీ 2500 కోట్ల ఖరీదు చేసే షేర్లని వీళ్ళే డిసైడ్ చేశారు. నీకు 494 కోట్లు వస్తాయి అంతే, నీకు అంతకంటే రావు. పోనీ వీళ్ళు ఆ యాజమాన్యం మార్చుకునేటప్పుడు న్యాయబద్ధంగా దానికి రావాల్సిన కన్సిడరేషన్ ఇచ్చారా అంటే లేదు. 20%. అన్నిటికన్నా ఘోరం ఏంటి అంటే దీన్ని ఆనుకొని కాకినాడ SEZ ఉంది. అందులో ఈయనకి 48.26% స్టేక్ ఉంది. 1100 కోట్ల రూపాయలు పైగా ఖరీదు చేస్తుంది. దాన్ని కేవలం 12 కోట్లు చేతిలో పెట్టి రాయించుకున్నారంట. అంటే డాక్యుమెంటేషన్ కోసం ఆ 12 కోట్లు మెన్షన్ చేశారు అంతే, లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాస్తవంగా 8300 ఎకరాలకు సంబంధించిన SEZ అది. దాంట్లో 51.74% వాళ్ళకుంది GMR వాళ్ళకి, 48.26% ఈయనకుంది. ఆ 8300 ఎకరాలు SEZ ప్రభుత్వ పరంగా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అంటే 48% 12 కోట్లు అంటే అది ఇంకో 13 కోట్లు వేసుకో. 25 కోట్లకి 8300 ఎకరాలు ప్రభుత్వం అప్పచెప్పింది ఆ రోజున. బుక్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ. వాస్తవంగా అయితే ఈ 48.26% సుమారుగా 3 నుంచి 5 వేల కోట్లు ఖరీదు అవుతుందంట. దాన్ని 12 కోట్లు, ఉత్త 12 కోట్లు దాన్ని కొట్టేశారు. ఇవాళ ఏం చేయాలి విక్రాంత్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వీడని? ఇంకా ఈయన కొంచెం మొహమాటంతో, శశపెషలతోటి నిన్న CIDకి ఇచ్చిన కంప్లైంట్లో విక్రాంత్ రెడ్డిని అక్యూజ్ నెంబర్ 1గా, విజయసాయిరెడ్డిని అక్యూజ్ నెంబర్ 2గా, శరత్ చంద్రారెడ్డిని అక్యూజ్ నెంబర్ 3గా, ఈ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ని అక్యూజ్ నెంబర్ 4గా, అరబిందో సంస్థని అక్యూజ్ నెంబర్ 5గా ఇట్లా పెట్టుకుంటూ వచ్చాడు. కానీ 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 1గా పెట్టారు. ఎందుకనంటే ఇది జరిగిన తర్వాత ఇతను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. ఇతను పాలకుడు కదా ఈయన. ఈ రాష్ట్రంలో ఒక పారిశ్రామికవేత్తకి, ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఎదురైన కష్టం ఇది అని చెప్పని చెప్పుకుంటే ఏమైనా ఆలకిస్తాడేమోనని చెప్పని, అంటే ఆయన పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని వీళ్ళు కాయలు అమ్ముకుంటున్నారేమోనని అపోహపడిన ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడంట. ఈయన మొర ఆలకించకుండా విక్రాంత్ ఏం చెప్తే అది ఇను అని చెప్పని ఒక హుకుం జారీ చేసి వెళ్ళిపోయాడంట. అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఈ విక్రాంత్ని ఉసిగొల్పింది జగన్మోహన్ రెడ్డి. నన్ను చూపించు, నువ్వు కొట్టుకొచ్చేసేయి, పంచుకుందాం మనం. ఇంత చేసినందుకు ఆ విక్రాంత్ కూడా ఏదో లేకుండా ఉండదుగా. ఖచ్చితంగా. అందుకే ఇవాళ వైవి సుబ్బారెడ్డి శర్మల గారితో వచ్చిన విభేద నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వంత పడతా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కలగలిసి ఇన్ని అక్రమాల్లో వీళ్ళందరూ భాగస్వాములు. అవును. 100కి 100 పాళ్ళు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అయినా, విజయసాయి రెడ్డి అయినా, విక్రాంత్ రెడ్డి అయినా, శరత్ చంద్రారెడ్డి అయినా, అరబిందో సంస్థ అయినా, అసలు అంటే వీళ్ళ దోపిడీకి అంతే అంతులేదా? అంటే కంప్లైంట్ చేశాడు కాబట్టి లోగొట్లు బయటపడ్డాయి. చేయని వాళ్ళు ఇంకెంతమంది? ఇప్పుడు మనం గతంలో వింటూ వచ్చాం, విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి అక్కడ పాగా వేసి అక్కడ ఉన్న విలువైన ఆస్తుల మొత్తాన్ని కూడా కొట్టేయించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తున్న వ్యాపార సంస్థల యాజమాన్యాలు మారిపోయినాయి. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి విశాఖపట్నం పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక ప్యాలెస్ టైప్లో ఉండే ఒక కన్వెన్షన్ సెంటర్ను చూసి ఇది నాకు కావాలి అందంట. ఇక ఆ పని ఆ యాజమాన్యాన్ని బెదిరించేశారంట, ఇది అమ్మగారికి కావాలి ఇచ్చేసే. రాజు గారు అంటారు,
ఇచ్చేయాలని చెప్పానంటే ఆయన అడ్డం తిరిగాడంట, నేను ఎందుకు ఇస్తాను అని చెప్పని. అంటే ఎన్నికలకు సమీపంలోకి వచ్చిన తర్వాత జరిగింది. అదే అమ్మగారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కనుక వెళ్ళి ఉన్నట్టయితే ఎన్నికలకు దగ్గరకు వచ్చి ఉన్నాయి కాబట్టి రాజుగారికి కూడా కొద్ది ధైర్యం చిక్కింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, గంగవరం పోర్టు యాజమాన్యం చేతులు మారింది ఈ విధమైన బెదిరింపుల వల్లే కావచ్చు, కృష్ణపట్నం పోర్టు చేతులు మారింది ఈ రకమైన బెదిరింపుల వల్లే కావచ్చు. కాబట్టి ఇవాళ అదానీకి ఇన్ని పోర్టులు తగలబడ్డాయి అన్న, అదానీ పవర్ కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ముట్టాయి అన్న, ఎప్పుడైనా ఈ ఆర్థిక బంధం అనేది ఒకసారి చేయిజాపి తీసుకోవడానికి అలవాటు పడితే ఆ బంధం బలపడుద్ది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే ఈ లూటీ పర్వం మొత్తం కొనసాగింది. ఇది వాళ్ళ ప్రూవెన్ ఫ్యాక్టర్. కేవీ రావు గారు ధైర్యం చేసి ముందుకొచ్చి కంప్లైంట్ చేశాడు. ఈ విచారణ సంస్థ విచారణ చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇంత స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉన్నప్పుడు అక్యూజ్డ్ నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి పేరే ఉండాలి. ఖచ్చితంగా నేను శుద్ధపోసని, నేను ఆణిముత్యాన్ని, స్వాతి ముత్యాన్ని అని చెప్పని జగన్మోహన్ రెడ్డి రోజు మీడియాలోకి వచ్చి చెప్తా ఉన్నాడు, ట్వీట్లు పెడతా ఉన్నాడు. అతని ఆణిముత్యం తనమెంతో, అతని స్వాతిముత్యం తనమెంతో ఖచ్చితంగా నిర్ధారణ జరిగి తీరాల్సిందే. ఇవాళ రాష్ట్రం వైపు బయట రాష్ట్రాల నుంచో బయట దేశాల నుంచో వచ్చి పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తామని చెప్పని ధైర్యం చెప్పాలి. మీ పెట్టుబడికి మాది భద్రత, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మీకు కావాల్సిన రక్షణ మేము కల్పిస్తాం, ఇక్కడ ప్రాపర్ యాంబియన్స్ ఉంది, మీకు భూమి అప్పచెప్తాం, నీళ్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, హైవే కనెక్టివిటీ ఉంటుంది, రైలు కనెక్టివిటీ ఉంటుంది, కావాల్సిన మానవ వనరులు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా మీకు సహకారం అందిస్తామని చెప్పని ఇన్ని అష్యూరెన్సెస్ ఇస్తే కానీ ఒక పెట్టుబడిదారుడు రాడు. అట్లాంటిది ఆల్రెడీ గ్రౌండింగ్ అయ్యి సక్సెస్ఫుల్గా నడుస్తున్న సంస్థల్ని ఇంతగా మీరు దౌర్జన్యకాండతోటి మీరు స్వాధీనం చేసుకుంటున్నారు అని అంటే ఇక రాష్ట్రం బ్రాండింగ్ ఏంటి? రాష్ట్రం వైపు ఏ పారిశ్రామికవేత్త ఎందుకు వస్తాడు? అందుకే రాలా. అందుకే మీ హయాంలో పారిశ్రామిక పురోగతి అంత అధోగతి పాలైంది. 100కి 100 పాళ్ళు ఈ విషయంలో ఖచ్చితమైన, పారదర్శకమైన, వేగవంతమైన విచారణ జరగాలి. దీన్ని ఏదో ఒక విచారణ వేసేసి సంవత్సరాల తరబడి డ్రాగ్ చేస్తే కూడా కాదు. 100కి 100 పాళ్ళు అరవిందో వాళ్ళ ముక్కుకి తాడేసైనా సరే, వాళ్ళ మెడలు ఉంచైనా సరే మళ్ళీ ఆ పోర్టుని కేవీ రావు గారికి దక్కించి తెరాల్సిందే. రైట్. ఇక రామ్ గోపాల్ వర్మ విషయం ఏంటంటారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అతని ఈ మధ్య ప్రెస్ మీట్లు, వీడియోలు రిలీజ్ చేయటాలు, ట్వీట్లు పెట్టాలో చూస్తూ ఉన్నాం మనం. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను నా డెన్లోనే ఉన్నాను, పోలీసులు నా డెన్ బయట వరకు వచ్చారు కానీ డెన్ లోపలికి రాలేదు, లోపలికి వస్తే నేను కనిపించేవాడిని వాళ్ళకి. ఇప్పుడు నీ వాకిట్ల దాకా పోలీసులు వచ్చారు, నువ్వు డెన్లోనే ఉన్నానంటున్నావు, మా ఇంట్లోకి కనుక, మా వాకిట్లోకి కనుక పోలీసులు వస్తే ఏంటంటే వచ్చారని చెప్పని నేను వాకిట్లోకి వెళ్తా. ఊరకరారు మహాత్ములు అని చెప్పని పోలీసులు మన వాకిట్లో దాకా రావడం అంటే ఊరకరారుగా, ఖచ్చితంగా ఏదో మన వివరణ ఇవ్వాల్సిందో లేదు, మనకేదైనా తెలియజేయాల్సిందో ఏదో ఉంటేనే మన వాకిట్లో దాకా వస్తారుగా. అంతే కదా. పోలీసులు వచ్చారు కదా అని చెప్పని నేను మంచం కింద నక్కి పడుకున్నాను అని అంటే ఏదో నాలో గిల్టీనెస్ ఉన్నట్టే లెక్క. నాకే గిల్టీనెస్ లేదు, నేనేం తప్పు చేయలా, పోలీసులు వస్తే నేను ఎందుకు ఎదురుపడినా? ఖచ్చితంగా నా వాకిట్లోకి వస్తే నేను వెళ్ళి ఎదురుపడతా. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా పోలీసులు అతని డెన్ దాకా వచ్చారు, ఇంట్లోకి రాలేదు, నేను ఇంట్లోనే ఉన్నా అంటున్నది నిజమైతే మరి పోలీసులకు తను ఎదురు పడి ఉండాల్సింది. ఏముందా ఈ పోస్టులకి రావడం ఏంటి, మీరు సంవత్సరం క్రితం పెడితే ఇప్పుడు ఎవడో మనోభావాలు దెబ్బతింటాయా? దీనికోసం మీరు ఇక్కడ దాకా రావాలా? కోర్టుకి వెళ్ళి ఏం చెప్పాడు, నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమో, కస్టడియల్ టార్చర్ గురి చేస్తారేమో అని చెప్పానేమో కోర్టుకి వెళ్ళాడు. ఈ మధ్యలో నాకు ఒక కొత్త విస్తుగొలిపే వార్త ఒకటి తెలిసింది. అదేంటి అంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఒక నాయకుడిని బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పిన ఎలివేషన్ ఇస్తే ఈ మధ్య ఒక సినిమా తీశాడు. ఆ సినిమా తీసిన సందర్భంగా ఆ కుటుంబంతో కొంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఏర్పడ్డ దాని మీదట వాళ్ళ దగ్గర ఒక 4-5 కోట్లు అప్పు తీసుకున్నా అంట. సరే, తీసుకున్నది అప్పు అయినప్పుడు దానికి ఏదో ఒక ఇంత టైం బౌండెడ్ పెట్టుకుని ఉంటారు కదా. ఆ పెట్టుకున్న టైం బౌండెడ్ పీరియడ్ దాటిపోయి వాళ్ళు
మర్యాదపూర్వకంగా మరి టైం దాటిపోయింది, మీరు తీసుకున్నది ఏంటి పరిస్థితి అని చెప్పని అడుగుతున్నారు. మొదటేదో కొన్నాళ్ళు నాకు అక్కడ రావాలి, ఇక్కడ రావాలి, అది టైం పట్టుద్ది, ఇది టైం పట్టుద్ది అని చెప్పని సంజాషులు ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఈలోగా ఈయనకి నాకు వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే ధైర్యం ఉంది కదా, దాంతో తర్వాత వాళ్ళ ఫోన్ కూడా ఎత్తడం మానేసా అంట. వాళ్ళు వేరే ఎవరన్నా పంపిస్తే రెక్లెస్కి సమాధానం చెప్తున్నా అంట. వాళ్ళు ఏదో సినిమా మేకరు, మన్ని అంటే మనకి ఎలివేషన్ ఇస్తావు సినిమా తీశాడని చెప్పని కొన్నాళ్ళు మొహోటాలు పోయారు. తర్వాత దాబుజ్జి వెళ్దాం అని చెప్పని వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి పరోటా పిండి కలిపినట్టు కలిపారంట. పరోటా పిండి కలపడం గుర్తుంటుందిగా, వెనక రోడ్డు పక్క దాబాలో కలుపుతూ ఉండేవాడు. ఇట్లా బిస్కీ తీసి ఉండలు చేసి అక్కడ పెడుతుంటారు. పరోటా పిండి కలిపినట్టు కలిపారంట. పరోటాని కాల్చినాక కూడా మళ్ళీ మ్యాచ్ చేస్తారు. దాంతో మన ఆడి ఒళ్ళు పచ్చిపాలెంతో అయినట్టు అయిందంట. ఆ టైంలో ఈ పోలీసులు వచ్చారు. వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న ఈ పిండి కలుపుడు సంగతి తెలియదు. తెలియక వాళ్ళ రెగ్యులర్ డ్యూటీ మీద వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేప్పటికి వాళ్ళు వస్తున్న సంగతి తెలిసి మనాన్ని వదిలిపెట్టారంట. అంటే వాస్తవంగా ఇతని ఇంట్లో లేడు, వీళ్ళు సిగ్నల్స్ ట్రాక్ చేస్తే పలానా ప్లేస్ అని చెప్పని నిర్ధారణ అయిందంట. అక్కడికి వెళ్తా ఉండగా వాళ్ళకి తెలిసింది పోలీసులు రాబోతున్నారని చెప్పని. ఇక సర్లే పో అని చెప్పని వార్నింగ్ ఇచ్చేది ఇచ్చి బయటకు వదిలేరంట. పోలీసులకి ఈ పచ్చిపుండల్లో అయ్యి ఉన్న ఒళ్ళతోటి ఇతను కనపడ్డాడు. ఇప్పుడు ఇతన్ని ఎత్తుకెళ్తే ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారి టైపులు ఇదేదో మనకు మెడకు చుట్టుకుంటుంది అని చెప్పని పోలీసులు వదిలేసి వెళ్ళిపోయారంట. తర్వాత చూసుకుందాంలే అని చెప్పని. అంటే ఇతను తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడలా, తీసుకెళ్లే స్టేజ్లో లేడు. అవును. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో కూడా విలేకరుల మీద ఎంత చిరాకు పడతా ఉన్నాడు. అంటే ఆ బాధ పాపం ఏం చేస్తాడు, ఆక్రోశం ఆవేదన అట్లా ఉంది. కాకపోతే మీడియా ముందు కెమెరాలు ఆన్ అయి ఉన్నాయి. ఆ ఆన్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఏదో సినిమాలో చూస్తాం, ఈ మొహం మీద తప్పించి ఎక్కడని కూడా ప్రకాష్ రాజ్ అంటాడు, మొహం మీద తప్పించి ఎక్కడైనా కొట్టుకో అని చెప్పని, చిరునవ్వుతో సినిమాలో అనుకుంటా. వేణుని ఈ మొహం మీద తప్పించి ఎక్కడైనా కొట్టుకో అంటాడు. అట్లాగే ఇది కూడా మరి కెమెరాల ముందేమో ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి తీరాలి. ఇప్పుడు విలేకరులు ఏమో గుచ్చుగుచ్చు అడుగుతా ఉన్నారు, ఏ షూటింగ్లో ఉన్నావు అని చెప్పని. ఫామ్ హౌస్లో పరోటా పిండి కలుపుడనే షూటింగ్లో ఉన్నాడు, ఏం చెప్తాడు? అందుకనే చెప్పలేక నీకు అన్నీ చెప్పాలా అని ఇరుసు పడతా ఉన్నాడు వాళ్ళ మీద. వాళ్ళేమో మేము అడుగుతాం, నువ్వు చెప్పాలి, ఎందుకు పిలిచావు, నువ్వు పిలిస్తే వచ్చావు మేము ఎక్కడికని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు సిగ్గిడి చేసి కెమెరాలు ఆన్ అవ్వకముందే అరే బాబు జరిగింది వేరే, నన్ను పచ్చర చేసేశారు, అందువల్ల నన్ను బాగా లోతుగా ఇబ్బంది పెట్టమాకండి అని చెప్పని చెప్పుకుంటే విలేకరులు కూడా అర్థం చేసుకునేవాళ్ళు. అయ్యేం చెప్పుకోలేడు, ఎందుకంటే సినిమా వాళ్ళకి సహజంగా ఉండే హిపోక్రసీ, ఆ మేకపోతు గాంభీర్యం, నేను ఇంతే అంతా నా ఇష్టం అని చెప్పుకున్న లైఫ్. సో ఈ వరల్డ్ కాస్త కుదుటపడిన తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్ లో ఎప్పుకెళ్ళే అవకాశం ఉందంటారా? 100% ఎందుకు వదులుతారు? ఇప్పుడు నేల విడిచి సాము చేస్తే మోకాళ్ళు ఇరుగుతాయి. పైగా రెచ్చగొట్టున్నాడు కదా, ప్రతి స్టూడియోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దమ్ముంటే టచ్ చేయండి అది ఇది అని చెప్పి. అదే అంటున్నా, ఇప్పుడు నువ్వొక సాధారణ సినిమా మేకర్ అంతవరకే, నీకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటే ఉండుండొచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీకు రక్షణకు వచ్చాడా? నేను కాపాడే ప్రయత్నం జరుగుద్దా? తనకు మాలిన ధర్మం ఎందుకు? నీ స్థాయి అంతవరకు నువ్వు అంతవరకు కన్ఫైన్ అయ్యి ఉంటే నువ్వు అందరికీ సవాళ్ళు విసిరే అంతటి సీన్ నీకు లేదు. తెలుగు సినిమా పరిశ్రమ చాలామంది దర్శకులను చూసింది, అందులో నువ్వు ఒకటివి, అంతవరకే. మిగిలిన వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారో నువ్వు కూడా నీ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా ఇవాళ బజార్ పాలు చేసావు. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు శివ సినిమా వచ్చింది. ఆ రోజుల్లో ఇతను ఒక సంచలనం, ఒక ట్రెండ్ సెట్టర్ ఆ సినిమా. ఆ గౌరవాన్ని ఇవాళ ఈ స్థాయికి నువ్వే దిగజార్చుకున్నావు.
ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే కనీసం వ్యక్తిగా అయినా నీ విలువ నీకు నిలబడుతుంది. లేదు అని అంటే ఇంకా ఇంకా హీనమైన స్థితిలో చూస్తావు.